ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, మగవారు ఆడవారు లావుగా ఉంటే ఇన్ఫెర్టిలిటీ వస్తుందా? సో మనకు ఒబెసిటీ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నాకు ఇన్ఫర్టైల్తో వస్తారు. సో ఫిజిషియన్కి వేరే ప్రాబ్లమ్స్ వెళ్తారు, కార్డియాలజిస్ట్కి వేరే ప్రాబ్లమ్స్ వెళ్తారు, సో బెరియాట్రిక్ సర్జన్కి వేరే ప్రాబ్లమ్స్ వెళ్తారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు గర్ల్స్ని తీసుకున్నాం, సో మనం ఇప్పుడు కామన్గా వినేటాము పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, ఒబీస్ పీసీఓడి, థిన్ పీసీఓడి. కానీ మనకు ఒబీస్ పీసీఓడి వెరీ 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 కామన్ అనమాట. సో ఖచ్చితంగా మనకు వెయిట్ ఎలా మెజర్ చేస్తాం, మనం బిఎంఐతో మెజర్ చేస్తాం. సో బాడీ మాస్ ఇండెక్స్తో మెజర్ చేస్తాం అనమాట. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో మనకు డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే వీళ్ళకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అండ్ కొంతమంది ఇన్ఫర్టిలిటీతో వస్తారు. కొంతమందికి ఈ పీసీఓడి ఇంపార్టెన్స్ ఏంటంటే అడాలసెంట్ ఏజ్ ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్కే ప్రజెంట్ అవుతారనమాట. సో మనకు పేషెంట్ ఏ ఏజ్లో ప్రజెంట్ అయ్యారనేది కూడా ఇంపార్టెంట్. సో మ్యారీడ్ కపుల్ వచ్చారు అంటే ఫస్ట్, సో ఒకవేళ ఫీమేల్ లావుగా ఉంది, మేల్ లావుగా ఉన్నాడంటే ఫస్ట్ మనము వెయిట్ రిడక్షన్, వెయిట్ కరెక్షన్ చెప్తా ఉంటాం. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ డాక్టర్ నేను మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఇంపార్టెంట్. సో నాకు ప్రెగ్నెన్సీ రావాలి, అట్ ది సేమ్ టైం పేషెంట్ హెల్తీగా కూడా ఉండాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, 1 అవర్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మూడ్ ఎలివేషన్ ఉంటుంది. మనం ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినా కూడా రెస్పాన్స్ బాగుంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది సో మనకు మల్టిపుల్ లెవెల్స్లో యూజ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది, స్లీప్ కాస్ట్ చేస్తుంది, అండ్ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కానీ ఈ యాక్టివిటీస్ గ్రూప్ అనమాట. సో ఫ్రెండ్స్తో చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు. సో వీ కెన్ లిజన్ దేర్ స్టోరీస్ అనమాట. సో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నారు, సక్సెస్ అయింది, నేను ఇలా చేశాను, అలా చేశాను, డైట్, సో మెనీ చాలా ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెయిట్ అనేది ఖచ్చితంగా ఒక ఇష్యూ అనమాట. సో ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో చాలా మంది ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొన్ని పేషెంట్స్ ఒకవేళ ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ముందే డెలివరీ అయిపోవడం, 7th మంత్కి అబార్షన్స్ అయిపోవడము, సర్విక్స్ గర్భసంచి మూతి ముందే ఓపెన్ అయిపోవడము, అండ్ డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడము. సో దానివల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. నార్మల్ సింపుల్గా వెళ్ళే ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల మోర్ సిజేరియన్ సెక్షన్ రేట్. సో ఒక ప్రాబ్లం నుంచి ఒక ప్రాబ్లం, కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మనం మెయిన్ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే వెయిట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అక్కడ కరెక్ట్ చేయాలి. సో ఇది ఫీమేల్స్. ఒకవేళ మేల్స్లో చాలా మంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ వల్ల మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకు లిబిడో, సెక్షువల్ డిజైర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దాంతో ఇన్ఫర్టిలిటీతో వస్తుంటారు. ఇంకొంతమందికి ఓఏటిఎస్ అంటాం, ఆలిగో ఇస్తులో టెరటోజోస్పర్మియా అంటారు. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, మొటిలిటీ తక్కువ ఉండడము, మార్ఫాలజీ తక్కువ ఉండడము. సో దీన్ని ఓఏటిఎస్ అంటాం అనమాట. సో వీళ్ళు డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనకు రెండు వైపులా ఒబెసిటీ అనేది ఇన్ఫర్టిలిటీలో సో ఫస్ట్ కరెక్ట్ చేయాల్సిన ఫ్యాక్టర్.